హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మరొక చిన్న హార్వెస్ట్తో వచ్చానండి. అంటే లాస్ట్ టైం ఇంకా వదిలేసాను కదా, అవి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా వంకాయనైతే కట్ చేసేసామండి. చాలా పెద్ద సైజులో వచ్చింది. అండ్ బెండకాయలండి, ఉదయం లేచిన వెంటనే మందార పూలు కూడా అన్ని ఉండట్లేదండి, కానీ బెండకాయకి మాత్రం పువ్వులు భలే కాస్తున్నాయి. ఉదయాన్నే అవి బాగా విచ్చుకుంటున్నాయి. అవి విచ్చుకొని రాలిపోయి పడిపోయిన ఒక 2 డేస్కే ఇప్పుడు తెంపుతున్న సైజ్ అంత బెండకాయ రెడీ అయిపోతుందండి. మూడు కొమ్మలకి మొత్తం 4 కట్ చేసుకున్నాము. పచ్చిమిరపకాయలు ఆ రోజు కొంచెం చిన్న ఉన్నాయని వదిలేసాను కదా, సో ఇప్పుడు అవి కూడా బాగానే పొడుగ్గా అయిపోయాయి. సో అవి కూడా కట్ చేసేసుకున్నాం. నేను మా అత్తయ్య గారు కలిసి హార్వెస్ట్ చేసాము ఈసారి. బాగానే వచ్చాయండి 2 కొమ్మలకి. ఈసారి ఇంకా మజ్జిగ మొక్కలకి ఇవ్వలేదు, పుల్లటి మజ్జిగ. ఈ వారం వేస్తాను మొక్కల్లో అది. కానీ నేను చెప్తున్నాను అని మాత్రమే కాదండి, మీరైనా ఒక్కసారి జస్ట్ 3-4 గింజల్ని మట్టిలో వేసేయండి. ఒక చిన్న పాట్ పెట్టుకొని ఒక కొమ్మ పెట్టుకుంటే ఒక 2, 3, 4 ఒక 4 ఉన్న ఫ్యామిలీకి అయితే మాత్రం ఈ పచ్చిమిరపకాయలు చాలండి. వారం రోజులు హ్యాపీగా వస్తాయి. చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి, ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి. బెండకాయ అయితే రెడీ అవుతుంది. అండ్ ముల్లంగి అప్పుడు వేసాను కానీ ఇప్పటివరకు హార్వెస్ట్ చేయలేదండి. సో ఇప్పుడైతే చేయడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదు, కానీ ఓకే, అట్లీస్ట్ ఆ ఆకు ఉన్న చిన్న చిన్న ముల్లంగులతో అయితే మంచిగా ఫ్రై చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. చిన్న వచ్చాయండి. మేబీ నేను చిన్న దాంట్లో ఎక్కువ వేసేసానేమో. బట్ ఓకే, చాలండి. కొన్ని బాగానే వచ్చాయండి పొడుగ్గా, ఇంకొన్ని మాత్రం సన్నంగా వచ్చాయి. నెక్స్ట్ టైం నేను వేసినప్పుడు కొంచెం విడివిడిగా వేయాలి అని ఫిక్స్ అయ్యాను. లైక్ ఒక పెద్ద టిన్లో వేయాలని అనుకున్నాను. కానీ వచ్చాయండి, పర్లేదు. ఇంటి దగ్గర ఇలా వచ్చాయి అంటే గ్రేటే కదా. పైగా ఫస్ట్ టైం ఇలా వెజిటేబుల్స్ మొక్కలు వేసే వాళ్ళకి ఈ మాత్రం రావడం నాకైతే గ్రేట్ అని అనిపించింది. ఆకు మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. ఆ ఆకుతో పాటు ముల్లంగి ఫ్రై చేసుకుంటే మాత్రం అది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా అక్కడక్కడ ఉన్న తోటకూర కూడా తెంపేసుకోవడం జరిగింది ఈసారి, ఎందుకంటే ఇంక వాడిపోతాయి. చాలా పెద్ద కాడల్లా రెడీ అయిపోయింది అసలే. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే వేరొకరికి ఇవి షేర్ అవుతాయి.
ఫైనల్గా నేను ఏవేవైతే మొక్కలు అదే వెజిటేబుల్స్ తీసుకున్నానో వాటన్నిటిని దగ్గరగా పేర్చి మీకు చూపిస్తున్నాను. తోటకూర, ముల్లంగి, వంకాయ, బెండకాయలు, ఫైనల్గా ఇంకా మిర్చి అండి. చాలా హ్యాపీగా ఉందండి ఈ హార్వెస్ట్తో. ఒక్క టమాటాతో మొదలుపెట్టి ఇప్పుడు ఇన్ని హార్వెస్ట్ చేయగలుగుతున్నాను. థ్యాంక్స్ యూ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ టు వాచింగ్.